కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యాభ్యాసంలో రాణించాలని, అత్యుత్తమ ఫలితాలను సాధించాలని గోదావరిఖని వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ అన్నారు. గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ భూమేష్, డాక్టర్ లక్ష్మీవాణి గాంధీ సార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విధులు నిర్వహించే గోదావరిఖని ప్రాంతానికి చెందిన మనోహర్ పారామిలిటరీ, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎన్ఎస్జి, ఎన్డీఆర్ఎఫ్ జవాన్లందరూ సేవా సంకల్పానికి ఏకమయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి అపురూప కానుకను అందించారు. గోదావరిఖని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థుల కోసం పరీక్ష సామాగ్రిని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన జవాన్ మనోహర్ చొరవతో ఎస్ఐ భూమేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మీవాణి గాంధీ సార్ చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేల్, ఇతర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, న్యాయవాది ఎంచెర్ల మహేష్, జంగంపల్లి పోషం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అండ్ అందరూ 10th క్లాస్ ఎగ్జామ్ గోయింగ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ అనేది ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి. ఫౌండేషన్ అనేది ఎప్పుడో పడింది, కాకపోతే ఇది దాటాక మీరు క్రాస్ రోడ్స్కి వెళ్తారు. ఏ రోడ్లో వెళ్తారనేది మీరు చూస్ చేసుకుంటారు. సో మనం ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్. ఎన్ని వృత్తులు వాళ్ళు, ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నా కానీ బాధ్యత తీసుకొని మనోహర్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది జవాన్లు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మొట్టమొదటి స్టెప్ వేశారు. అది చాలా అభినందనీయం. మట్టిలోనే మాణిక్యాలు ఉంటే నేను ఎప్పుడు చెప్తాను, ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుండే చాలా మంది పైకి ఎదుగుతారు. ఎందుకు అంటే టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేసే సత్తా మీలోనే ఉంటుంది. దేనికైనా కానీ ముఖ్యంగా సెల్ ఫోన్కి దూరంగా ఉండండి. అర్థమైనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న గేట్గా మేనేజ్ చేసుకోండి, ఆటలు ఆడండి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఇప్పటి పిల్లలకి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అమ్మాయిల్లో వస్తున్నాయి, అబ్బాయిల్లో కూడా వస్తున్నాయి. చక్కగా ఆడండి. రోజుకు 1 గంట ఖచ్చితంగా ఆడేట్టు చూడండి. ఈరోజు కార్యక్రమం యొక్క సంకల్పం ఏంటి అంటే, మీకు అందరికి తెలుసు సైనికులు అంటారు. సైనికులు అంటే చలి అనక, వాన అనక, ఎండ అనక మన దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ కాపలా కాస్తూ మన ఈరోజు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళే సైనికులు. మరి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉన్నప్పటికీ తన ప్రాంతం మీద ప్రేమతో ఈ ప్రాంతాన్ని నేను సేవ చేయాలన్నటువంటి సంకల్పం ఆయన రావడం ఒకసారి గట్టిగా చెప్పడం మనకు అభినందన తెలియక. ఎందుకంటే ఆయనే కాదు, ఆయన టీమును కూడా మన గోదావరిలో ప్రోత్సహించాలని ఆలోచన రావడం జరిగింది. అందిస్తుంది కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టు మీరు చదువుకోవాలి. ఓకే, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు మేడం అనే విషయంలో చాలా వరకు చెప్పినారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఎగ్జామ్స్? సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా? రివిజన్ నడుస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు అంతా కంప్లీట్ అయి ఉందా సిలబస్? మళ్ళీ రివిజన్ కూడా నడుస్తుంది కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్జామ్స్ నడుస్తున్నాయి? ఎన్ని ఎగ్జామ్ ఎస్ఎస్సిలో? ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ ఎగ్జామ్ ఏ వరకు రాసినామో ఆ రోజు కంప్లీట్ అయిందంటే ఆ ఎగ్జామ్ మర్చిపోవాలి. ఆ ఎగ్జామ్ ఈరోజు నేను మంచిగా రాయలేదు, ఏమవుతుందో, పాస్ అవుతుందో, ఫెయిల్ అవుతుందో అనే భయాన్ని వీడి నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. ఆ విధంగా ఆ ఎగ్జామ్ రాసిన దాన్ని మనసులో పెట్టుకొని చాలామంది సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా చూసినాం, చాలా వరకు మేము అన్ని చోట్ల కూడా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. అయినా కానీ సూసైడ్ అటెంప్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే టీచర్ కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్తో కానీ మాట్లాడినట్లయితే కంపల్సరీ దాని మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడవద్దు. ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ ఎగ్జామ్ రాసిన వరకు దాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ కావాలి.
మీరందరూ కూడా మంచి ఇక్కడ ఫ్యాకల్టీ